హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పులావ్ చూపిస్తాను. ఒక ½ కిలో చికెన్కి మెజర్మెంట్స్ చూపిస్తాను. ఇదేంటంటే నేను చేసిన పులావ్ పొడికి ఇలా వస్తుంది. నా పులావ్ పొడి కింద పాత వీడియోస్లో ఉంది చూడండి, పులావ్ మసాలా అని పెట్టాను. దానిలో అయితే అన్ని ధనియాలు అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఆ పౌడర్ వాడితే ఇలా వస్తుందన్నమాట. వేరే పౌడర్ అయితే మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో నేను చెప్పలేను. నేను చేసిన పౌడర్ అయితే మటుకు ఈ మెజర్మెంట్స్తో చేస్తాను. ఇది ½ కిలో చికెను. ఇది బ్రాయిలర్ అయినా పర్వాలేదు, నాటుకోడి దొరికితే నాటుకోడి అయినా బాగుంటుంది. సో ఈరోజు నేను బ్రాయిలర్ చికెన్తో చేస్తున్నాను. సోనా మసూరి రైస్ వాడాను. రైస్ ఒక గంట ముందే కడిగేసి ఆరబెట్టుకోవాలి, డ్రైన్ చేసుకోవాలి. అది ఇది ½ కిలో కాబట్టి సింపుల్గా చూపిస్తున్నాను. ఎక్కువ రైస్ అయితే బట్ట మీద ఆరబెడతాం అనమాట. ఇది 3 కప్పులు. ఇది ఆరితేనే బాగుంటుంది, టెక్స్చర్ మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది. కడిగిన బియ్యం వెంటనే వేసేస్తే బాగోది పులావ్కి. సో మినిమం 1 అవర్ ఆరనివ్వాలి కడిగిన తర్వాత, అది గుర్తుపెట్టుకోండి. 2 సార్లు బాగా మంచినీళ్ళలో కడిగేసి ఇలా స్ట్రైనర్లో పోసి, స్ట్రైనర్ పెద్దదే కాబట్టి దానిలోనే ఇలా ఆరబెట్టేసాను. బట్ట మీద కూడా ఆరబెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ½ కిలో చికెన్, ఇది బాగా 2-3 సార్లు బాగా కడిగేసుకుని 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 టీ స్పూను కారం, పచ్చి కారం, ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను ఉప్పు, 1 టీ స్పూను పులావ్ మసాలా పౌడరు, 1 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, కుకింగ్ ఆయిల్. ఇంకా నీళ్ళు పోయక్కర్లేదు, మనం కడిగినప్పుడు ఆ వాటర్ ఉంటుంది బ్రాయిలర్ చికెన్లో, దాంతో ఉడికిపోతుంది అనమాట. బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇది పూర్తిగా కుక్ అవ్వకూడదు, హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. పూర్తిగా కుక్ అయితే పులావ్లో వేసేసరికి విడిపోతుంది. సో మనం కర్రీకి వండుకునే దానికంటే కూడా అందుకని హాఫ్ సరిపోతుంది. ఉడికిపోయింది. మనం చెక్ చేసుకుంటే, అదే నాటుకోడి అయితే ప్రెషర్ కుక్కర్లో 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. అది నాటుకోడి కూడా ముదురుదైతే కుక్కర్లో పెట్టాలి, లేతదైతే విడిగా ఉడకపెట్టేసుకోవచ్చు. ఉడికిపోయింది, ఆపేస్తున్నాను, పక్కకు పెట్టుకున్నాను. ఇది మసాలా అంతా ముందు కొలుసుకుంటున్నాను. 3 కప్పులకి చెప్తున్నాను. 3 కప్పులు రైస్కి 3 కప్పులు, 3 టేబుల్ స్పూన్లు పులావ్ మసాలా పొడి. మళ్ళీ చెప్తున్నాను, ఈ పులావ్ మసాలా నా కింద వీడియోస్లో ఉంది. ఆ మెజర్మెంట్స్ అయితే ఈ కొలతలు అనమాట. 3 టీ స్పూన్లు సాల్ట్, మసాలా పౌడర్ టేబుల్ స్పూన్తో వేసాను, సాల్ట్ టీ స్పూన్తో వేసాను. 3 టీ స్పూన్లు సాల్ట్, 4 టీ స్పూన్లు కారం, పచ్చి కారం, కొద్దిగా ½ టీ స్పూన్ పసుపు. అవి వేసి పక్కకు పెట్టుకోండి. కొలిచేసుకుంటాను నేను అలాగా, కప్పు కిందనే నాకు మెజర్మెంట్. ఇది పోపుకి 1 అర డజన్ ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 3 ఉల్లిపాయలు ఈ మీడియం సైజు. ఇది కింద ముచ్చుకు తీయకుండా ఇలాగే పై పొర పీల్ చేసేసి కడిగేసి ½ కింద చేసుకున్నాను. ఇంత పెద్ద ఇష్టం లేని వాళ్ళు 4 ముక్కల కింద చేసుకోండి. ఒక్కొక్క ఉల్లిపాయని మామూలుగా ఇంకా చిన్న ఉల్లిపాయలు దొరికితే ఉల్లిపాయ పలంగా వేసేయచ్చు. నేనైతే ఈ సైజు ఉన్నాయని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో 5 కప్పులు నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టించుకోండి. అది
కాగుతూ ఉంటాయి, తగ్గించేసి పెట్టుకోండి. మిగతా ప్రాసెస్ అయ్యే లోపల అవి వేడెక్కుతాయి, మరగక్కర్లేదు, వేడిగా ఉంటే సరిపోతుంది. మామూలుగా అయితే కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ కొలతా. నాకు చికెన్ స్టాక్ కూడా 1 కప్పు ఉంది కాబట్టి 5 కప్పులు వాటరే పెట్టుకున్నాను అనమాట. దాన్ని బట్టి వేసుకోండి, 1:2 వాటర్. ఇప్పుడు దాకలో ఏ దాకలో అయితే పులావ్ చేసుకుంటామో దానిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసాను, 1 టేబుల్ స్పూను నెయ్యి వేసి 9 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్. నెయ్యి మనం ఎక్స్ట్రా కావాలంటే నెయ్యి ఎక్కువ వేసుకుని హాఫ్ వేసుకుని నూనె హాఫ్ వేసుకోవచ్చు. మొత్తం మీద అన్నీ కలిపి 10 టేబుల్ స్పూన్లు పడుతుంది అనమాట. నూనె నెయ్యి కలిపి, నెయ్యి ఇంకా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నా దాన్ని బట్టి నూనె వేసుకోండి. మొత్తం మీద 10 స్పూన్స్ అనమాట. నెక్స్ట్ నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేపిచ్చేసి ఒక వేరే ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. ఇది హోల్ ఉల్లిపాయలు చిన్న సైజు అయితే హోల్ వేసేసుకుంటే బాగుంటుంది. వేగనివ్వండి. అన్నీ రెడీగా పెట్టుకుంటే పులావ్ చాలా ఈజీగా అయిపోతుంది. పూర్వం ఏంటంటే మసాలా అప్పటికప్పుడు రుబ్బి చేసేవాళ్ళు. ఆ ఉల్లిపాయలు తీసేసాక మళ్ళీ అదే నూనెలో మనం ఉడకపెట్టుకుని చికెన్ ఉంది కదా, అది వాటర్ లేకుండా వేయండి, వాటర్తో వేయకండి. ఆ వాటర్ పారబోయకండి, పక్కకు పెట్టండి. అది లాస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఒక కప్పు ఈ నీరు ఉందన్నమాట. బాగా వేపించేసి ఇది కూడా బాగా అంటే మరీ గట్టిగా వేపేయక్కర్లేదు. వేగిన తర్వాత ఇది కూడా ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి పక్కకి. ఇది 1/2 కిలో చికెన్కి మనం ఇంకా ఇష్టమైతే ఇంకొక 1/4 కిలో వేసుకున్నా, పీసెస్ ఎక్కువ కావాలంటే ఇంకో 1/4 కిలో చికెన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే నూనెలో తాలింపు వేస్తున్నాను. జీలకర్ర, ఇదంతా మీడియం హీట్లోనే పెట్టుకోండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఒక్కసారి అల్లం వెల్లుల్లి వేపించండి, వేపించకపోతే చేదు వస్తుంది. ఒక్కసారి పోపులో వేసి వేగనివ్వండి. వేగిపోయింది. ఇప్పుడు ఆరబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, కడిగి ఆరబెట్టుకున్న రైస్ వేసేసేయండి. ఇది మనకి 2 గంటలు ఆరినా బాగానే ఉంటుంది. మినిమం గంట ఆరబెట్టుకోండి. సో ఫస్ట్ బియ్యం కడిగి పక్కన పెట్టుకుని మిగతా చికెన్ అన్నీ ఉడకపెట్టుకుంటే మీకు ఆ టైంలో అయిపోతుంది. ఈ బియ్యంలో కొలిచి పెట్టుకున్నాను కదా మసాలా పౌడర్స్, అవన్నీ వేసేసి బాగా కలిపేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇది బాగా వేగనివ్వాలి.
ఏదో పైన వేపించేయటం కాకుండా ఇది వేపించడం బాగా వేపించుకోవాలి. దాంతో పులావ్ టేస్ట్ వస్తుంది, టెక్స్చర్ కూడా మంచి టెక్స్చర్ వస్తుంది. బాగా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోండి. ఎంత వేగితే అంత బాగుంటుందన్నమాట. కలుపుతూ ఉండాలి. వేగిపోయింది అనిపించిన తర్వాత ఇప్పుడు వేపించి ఉంచుకున్న చికెన్ వేసేయండి. వేసి బాగా కలిపేసి ఒక్క నిమిషం వేపించుకోండి. చికెన్ చల్లారింది కాబట్టి అది మళ్ళీ వేడెక్కితే సరిపోతుంది. వేగిపోయింది. ఇప్పుడు దీనిలో మన చికెన్లోని వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ కొలుసుకుంటున్నాను. 1 కప్పు ఉంది. దాన్ని బట్టి మిగిలిన వాటర్ వేస్తాను అన్నమాట. అంటే 3 కప్పులు రైస్కి 6 కప్పులు వాటర్ వేయాలి. కాకపోతే నాకు 1 కప్పు చికెన్ స్టాక్ ఉంది కాబట్టి 5 కప్పులు నీళ్ళు వేడి చేసుకున్నాను. వేడి నీళ్ళు పోసేస్తున్నాను. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి కలుపుకుని మనం వేపించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలన్నమాట. వేసేసి ఒక్కసారి హైలో పెట్టుకుంటే ఆల్రెడీ వేడి రైస్ వేడి నీళ్ళు కాబట్టి వెంటనే ఉడుకుతాం స్టార్ట్ అయిపోతుంది. చూడండి అప్పుడే మరిగిపోతుంది. బాయిల్ అవటం స్టార్ట్ అయ్యాక ఒకసారి కలుపుకుని మంట తగ్గించేయండి. లో హీట్లో పెట్టేయాలి. ఇంకా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు కూడా లో హీట్లోనే పెట్టండి, ఇంకా మంట పెంచకండి. బాయిల్ అవుతూ స్టార్ట్ అవ్వగానే లో హీట్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. సగం కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత అయిపోతుంది. ఆల్మోస్ట్ 5 మినిట్స్లో అంత అయిపోతుంది. ఒకసారి మొత్తం జాగ్రత్తగా ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా కలిపేసుకోండి. నీరంతా డ్రై అయిపోయింది కానీ కొద్దిగా చెమ్మ ఉంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ మసాలా పౌడరు నేను చేసిన మసాలా పౌడర్ అయితేనే ఈ మెజర్మెంట్స్ అన్నమాట. వేరే మసాలా పౌడర్ అయితే నేను చెప్పలేను మెజర్మెంట్. ఈ మెజర్మెంట్కి ఇలా వస్తుంది. ఈ పులావ్ మసాలాకి ఇలా వస్తుంది అన్నమాట. సో 2 నిమిషాలు మూత పెట్టి ఆ వేడికి మీకు స్టవ్ ఆపేసాక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఆ వేడికి మీకు మగ్గిపోయి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇది పెరుగు చట్నీతో కానీ వేరే కర్రీతో కానీ ఏదైనా మసాలా కర్రీతో కానీ సర్వ్ చేయొచ్చు. అదండి, మరి ట్రై చేస్తారా మా పులావు?
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.